మామ్స్ ఇవాళ డే 64. సో నిన్న చెప్పినట్టు టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వాట్ విల్ హెల్ప్ అస్ బిల్డ్ అవర్ సెల్స్ అప్. ఓకే, మనం మోస్ట్లీ మన టైం దేని మీద స్పెండ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కనుక టైం స్పెండ్ చేస్తే దాంట్లో మనం వాచ్ చేసే కంటెంట్ ఎలా ఉంటుంది. ద మెయిన్ రీజన్ నేను మిలియన్ మామ్స్ కమ్యూనిటీ క్రియేట్ చేసింది ఎందుకు అంటే, మీరు నార్మల్గా వేరే గ్రూప్స్లో చూస్తే పీపుల్ టాక్ అంత పాజిటివ్ ఎంకరేజింగ్ వర్డ్స్ మీకు కనపడవు. But I wanted to create a community where all mothers can come, and the moment you enter the community or see the post, you will be inspired. ఎవరో ఒకరు వా వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారు, వా వీళ్ళు ఫుడ్ని ఎట్లా తీసుకుంటున్నారు, ఒకరికి పాసిబుల్ అంటే ఇంకొకరు ఖచ్చితంగా చేయగలుగుతారు అనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీని క్రియేట్ చేశాను. సో హౌ డు యూ బిల్డ్ యువర్ సెల్ఫ్ అప్? సోషల్ మీడియా అనేది ఖచ్చితంగా మన లైఫ్లో పార్ట్ అయిపోయింది, దాన్ని మనం అవాయిడ్ చేయలేం. యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ దట్ ఈస్ వేర్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఉమెన్ స్పెండ్. ఈ రెండు మీడియంస్ని నా పాజిటివిటీతో నా లైఫ్ ప్రిన్సిపల్స్తో ఎలా ఫిల్ చేయొచ్చు అండ్ దానివల్ల మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఐఎమ్ డూయింగ్ దిస్. సో మనం వాచ్ చేసే కంటెంట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నైట్ ఇప్పుడు మనకి కరెంట్లీ రేప్ కేసు జరిగింది, చాలా భయంకరమైన రేప్ జరిగింది. దాంతో ప్రపంచంలో మొత్తం చుట్టుపక్కల అందరినీ అనుమానించే పరిస్థితిలోకి వచ్చేసాము. ఆ కంటెంట్ నేను చూడకూడదు అనుకున్నా, దట్ ఈస్ షోయింగ్ అప్. సరే టీవీ ఛానల్ ఇంటర్వ్యూ కోసం చూడాల్సి వచ్చి చూశాను. బట్ దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అంటే, పొద్దునే ఒక రకమైన భయంతో లేసాను. ఆర్ లైఫ్ లీడ్ చేయడానికి ఏంటి అన్నీ ఇట్లా ఉల్టా జరుగుతున్నాయి అనే ఆలోచన వస్తుంది. మన లైఫ్లో జరగట్లేదా ప్రాబ్లమ్స్ అంటే, ప్రతి ఒక్కరికి దెర్ ఇస్ సమ్ ఆర్ అదర్ ఫార్మ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. బట్ మన సర్కమ్స్టాన్సెస్ కనుక మంచిగా ఉంటే, let us not welcome something which is not a part of our life. బట్ ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతున్నారు కాబట్టి అనుకోకుండా అది ఎంటర్ అయినా కూడా అదొక రకమైన అల్జడి క్రియేట్ చేస్తుంది మన లైఫ్లో. ఈ ఇష్యూనే ఇంత అల్జడి క్రియేట్ చేస్తే మన లైఫ్లో జరిగే మనకి అన్కాన్షియస్గా మనం చూసే ఎంత కంటెంట్ ఉంటుంది, అది మనం ఎట్లా డిస్టర్బ్ చేస్తుంది అనే అవగాహన మనకు ఉండాలి. సో very very important, keep a watch on the content which you are feeding your body. Feeding your body is not just about food, it is also the thoughts, it is also the words, it is also the emotions. What are we feeding ourselves అనేది మనం అర్థం చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ అండ్ డూ లెట్ మీ నో హౌ అండ్ వాట్ ఆర్ యూ ఫీడింగ్ యువర్ సెల్ఫ్ విత్. This is Mahatma Gandhi ivi chepparu and I'm going to talk about it. Keep your thoughts positive because your thoughts become your words. Keep your words positive because your words become your behavior. Keep your behavior positive because your behavior becomes your habits. Keep your habits positive because your habits become your values. Keep your values positive because your values become your destiny. ఎప్పుడైతే సొసైటీలో వాల్యూస్ అనేవి తగ్గిపోవడం మొదలవుతుందో అప్పుడే అరాచకం అనేది రాజ్యం వెళుతుంది. ఆ అరాచకాన్ని అరికట్టడానికి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి మదరు ఒక రెస్పాన్సిబుల్ స్టెప్ కనుక తీసుకోగలిగితే, అలా తీసుకోవడానికి అన్నిటికన్నా అవసరమైంది ఒక హెల్దీ మైండ్, ఒక హెల్దీ బాడీ. మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము అనే గమనం మనకుంటే మనం దాన్ని పిల్లలు ఏం చేస్తున్నారు అనే దాని మీదకి మనకి ఆలోచన వెళ్తుంది. ఓకే, కరెంట్ లైఫ్లో ప్రతి ఒక్కరం చాలా బిజీగా ఉంటున్నాం. బట్ ఆ బిజీలో మునిగిపోయి మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో అనేది మనం గమనం లేకుండా అయితే మన ప్రాబ్లమ్స్లో మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతామో మనకి ఆ గమనం అనేది కోల్పోతాం. సో లైక్ ఐ సెడ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనతో స్టార్ట్ అవుతుంది సొసైటీ బిల్డింగ్ అనేది. ఎప్పుడైతే మీ వర్డ్స్ మీరు పాజిటివ్గా పెట్టుకుని ఆ వర్డ్స్ ఎప్పుడైతే కంటిన్యూస్గా ఒక బిహేవియర్ కింద ఫామ్ అవుతుందో, ఆ బిహేవియర్ ఒక బ్యూటిఫుల్ హ్యాబిట్ ఫామ్ అవుతుందో, ఆ హ్యాబిట్ నుంచి ఒక వాల్యూ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకుంటామో అప్పుడే రియల్ చేంజ్ అనేది మనం ఈ సొసైటీకి చేయగలుగుతాం. సో ఎలాంటి న్యూస్ ఏమైనా చూసినప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా నేను ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, నేను ఎలా ఈ సొసైటీకి సపోర్ట్ చేయొచ్చు అనేది చూడండి. అండ్ ఎస్పెషలీ ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన ఉన్నారు కదా, వాళ్ళ చిన్నపిల్లలందరూ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ చాలా చాలా భయంకరమైన బ్యాక్గ్రౌండ్స్. మనం పిల్లల్ని ఎంత స్ట్రాంగ్గా రేస్ చేసినా అలాంటి భయంకరమైన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎన్నో ఆటపోటులు తట్టుకుని లైఫ్తో ఫైట్ చేసి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి భయము ఇలాంటివి ఉండవు. అలాంటి వాళ్ళని తట్టుకుంటానికి మన పిల్లల్ని కనుక మనం పెంచాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాల్యూ సిస్టమ్. మనమే ఒక రకమైన బాధలో కూరుకుపోయి ఉంటే మనం పిల్లలకి అలాంటి స్ట్రెంగ్త్ అనేది మనం ఇవ్వలేము. సో ఇలాంటి డౌన్ ట్రాడెన్ వాళ్ళు మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే, అంటే డ్రైవర్ పిల్లలు కానీ మీ మెయిడ్ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే,
మీరు వాళ్ళని మీ ఇంటికి పిలిచి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం కనుక వాళ్ళకి కేటాయించగలిగితే, వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ వాల్యూ సిస్టమ్ని మీరు కనుక అందించగలిగితే, ఎందుకంటే పాపం వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని స్టేజ్లో ఉంటారు పువర్ పీపుల్ అనేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఈ వాల్యూస్ అని చెప్పడము, నేర్పించడము, వాళ్ళు ఉన్న స్కూల్స్, వాళ్ళు ఉన్న సర్కమ్స్టాన్సెస్కి కుదరదు. మనమే ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యింది మంచి మంచి స్కూల్స్కి పంపిస్తున్నా అక్కడక్కడ మన పిల్లల్లో ఒక్కొక్క బిహేవియర్ చూసి మనం కంగారు పడుతూ ఉంటాం. అలాంటి వాళ్ళు పాపం వాళ్ళు పెరిగేదే చాలా భయంకరమైన సిచ్యువేషన్లో. వాళ్ళకి మనం కూడా మన వంతు చేయూతనిద్దాం. ఒక 10 minutes అన్నా, లేకపోతే 20 minutes ఇఫ్ యూ కెన్ స్పెండ్ 10 to 20 minutes మీ నేబర్హుడ్లో ఉన్న మీ మెయిడ్స్ కానీ, మీ పాల వాళ్ళు కానీ, వాళ్ళ పిల్లల్ని ఇంటికి పిలిచి వాళ్ళతో మంచి బుక్స్ ఇవ్వడం కానీ, వాళ్ళతో మీరు కూర్చొని మాట్లాడటం కానీ చేయగలిగితే, ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ వీ కెన్ గివ్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్. అలా ప్రతి మదర్ కనుక కంకణం కట్టుకుంది అనుకోండి, ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో మనం ఎండప్ కాకుండా మన పిల్లల్ని, మన చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా ఎక్స్పోజ్ కాకుండా చేసుకునేగలిగే శక్తి కూడా మనలోనే ఉంది. హోప్ యూ టేక్ చార్జ్ అండ్ అట్లీస్ట్ మీరు ఎవరైతే కిడ్స్తో మాట్లాడుతున్నారో వాళ్ళ ఫోటోలతో పాటు మీరు చేసినది కూడా మాకు పోస్ట్ చేయగలిగితే, ఒక్కొక్కరం ఒక్కొక్క చేయి పట్టుకుని కనుక మనం ఈ సొసైటీని ముందుకు లాగగలిగితే, ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ వీ కెన్ గివ్. Okay, so do let us know what you are doing. And this is Dr. Mani Pavitra from Million Moms. Hashtag 100 days belly fat to belly fit. Hashtag Million Moms. Hashtag Fit India. Pavitra put it very beautifully, like if you are not able to make money when you are looking after your kids, you may have to look after their entire lives.
Fitness is, I think, my most favorite part of it. Finance is something I'm trying to learn. We have our Ikigai Fest event happening here twice a month. Started moving in that flowy dance moves. Thank you so much, Vandana. Everyone should be encouraged to come forward and talk more about it and, you know, grow as a community. Take up the 21 days challenge. Log into www.millionmoms.in. For more details, contact 77024 911110.